అరే మిత్రమా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీ కళ్లలో సర్కస్ షోలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టేయండి. నా దాంపత్య సమస్య భలే విచిత్రమైంది. సెక్స్లో నేను చాలా బాగా తృప్తి చెందుతాను. కాని మా ఆయనకు నాతో సెక్స్లో ఎలాంటి తృప్తి లేదా సుఖం కలగడం లేదు. నా రొమ్ములు చిన్నవిగా ఉండటం వల్ల మా ఆయనకు మూడ్ రావడం లేదట. పైగా నా ఛాతిని చూసేసరికి ఉన్న కొద్దిపాటి లైంగిక ఉద్రేకం కూడా పోతోందట. నాకు రోజూ సెక్స్ కావాలి, కాని మా ఆయన నా దగ్గరకు రావడానికి ఇష్టపడటం లేదు. దాంతో నా దాంపత్య జీవితం నిస్సారంగా మారింది. మా దాంపత్య జీవితాన్ని సుఖప్రదంగా, ఆనందప్రదంగా మార్చుకోవడానికి ఏం చేయాలి? మీ ఆయన కేవలం శారీరక సౌందర్యానికే విలువ ఇస్తున్నారు. దాంపత్య జీవితం అంటే శారీరక సౌందర్యం కంటే మానసిక సౌందర్యాన్ని ఆస్వాదించడం అని ఆయన అర్థం చేసుకోవాలి. మనసు అందంగా ఉంటే శారీరక లక్షణాలు లెక్కలోకి రావు. మీ ఆయనకు కొంత కౌన్సెలింగ్ అవసరం. మీరిద్దరూ కలిసి డాక్టర్ లేదా కౌన్సెలర్ దగ్గరకు వెళ్లి కౌన్సెలింగ్ తీసుకోండి. దాంతో ఆయన మనోభావాల్లో మార్పు వస్తుంది. మీ మంచితనాన్ని, మనసు అందాన్ని ఆయన అర్థం చేసుకుంటే శారీరక లోపాలు ఆయనకు కనిపించవు. ఒకవేళ రొమ్ములు చిన్నవిగా ఉండటం సమస్య అయితే ప్లాస్టిక్ సర్జరీ ద్వారా వాటిని పెద్దవిగా మార్చుకోవచ్చు. ఒక ప్లాస్టిక్ సర్జన్ని సంప్రదించండి. మీ ఆయన కోరిక మేరకు రొమ్ములను తీర్చిదిద్దుకోవచ్చు. అయితే ఈ చిన్న విషయం కోసం మీ దాంపత్య జీవితాన్ని నిస్సారంగా మార్చుకోకండి. మీ దాంపత్య సమస్య చాలా సాధారణమైనది, కానీ దీనిని సరైన అవగాహన మరియు సహకారంతో సులభంగా పరిష్కరించవచ్చు. మీరు సెక్స్లో తృప్తి చెందుతున్నప్పటికీ మీ భర్తకు తృప్తి కలగకపోవడం మరియు మీ శారీరక లక్షణాలను, రొమ్ములు చిన్నవిగా ఉండటం కారణంగా చెప్పడం వల్ల మీ దాంపత్య జీవితంలో అంతరం ఏర్పడింది. ఇది మీ మానసిక ఆనందాన్ని దెబ్బతీస్తోంది మరియు మీ లైంగిక కోరికలను కూడా ప్రభావితం చేస్తోంది. ఈ సమస్యను అధిగమించడానికి ఇద్దరూ కలిసి కొన్ని దశలను అనుసరించడం ద్వారా మీ సంబంధాన్ని సుఖప్రదంగా మరియు ఆనందకరంగా మార్చుకోవచ్చు. ముందుగా, మీ భర్తతో బహిరంగంగా మాట్లాడండి. ఆయన శారీరక సౌందర్యంపై ఎక్కువ దృష్టి పెడుతున్నారని, కానీ దాంపత్యంలో భావోద్వేగ బంధం, పరస్పర అవగాహన మరియు ప్రేమ ఎంత ముఖ్యమో వివరించండి. మీ లైంగిక కోరికలు, మీరు సెక్స్లో ఆనందించే విషయాలు, మరియు ఆయన నుంచి మీరు ఏమి ఆశిస్తున్నారో బహిరంగంగా చెప్పండి. ఆయన కూడా తన భావాలను, అవసరాలను మీతో పంచుకునేలా ప్రోత్సహించండి. ఈ సంభాషణ ఆయన దృక్పథంలో మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ చర్చలు సఫలం కాకపోతే మీరిద్దరూ ఒక సెక్స్ థెరపిస్ట్ లేదా కౌన్సెలర్ని సంప్రదించండి. కౌన్సెలింగ్ సమయంలో ఆయన మీ శారీరక లక్షణాలపై దృష్టి పెట్టడం కంటే మీ వ్యక్తిత్వం, మీ ప్రేమ మరియు మీ సంబంధంలోని బలమైన అంశాలను విలువైనవిగా చూడటం నేర్చుకుంటారు. ఈ ప్రక్రియ మీ భర్తకు మీ మనసు అందాన్ని, మీ సానుకూల లక్షణాలను గుర్తించడంలో సహాయపడుతుంది. తద్వారా ఆయన మీ శారీరక రూపంపై ఆధారపడకుండా సెక్స్లో ఆనందం పొందవచ్చు. సెక్స్ సమయంలో ఫోర్ప్లే, కొత్త భంగిమలు లేదా రొమాంటిక్ వాతావరణాన్ని ప్రయత్నించడం ద్వారా ఆయన లైంగిక ఉద్రేకాన్ని పెంచవచ్చు. ఉదాహరణకు, లైట్ లింగరీ ధరించడం, కొవ్వొత్తులతో రొమాంటిక్ సెట్టింగ్ సృష్టించడం, లేదా ఆయనకు ఇష్టమైన సెక్స్ టెక్నిక్లను ప్రయత్నించడం వంటివి సహాయపడవచ్చు. మీ భర్త రొమ్ముల పరిమాణంపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు కాబట్టి ఒకవేళ మీరు ఆ దిశగా కూడా ఆలోచించాలనుకుంటే బ్రెస్ట్ ఆగ్మెంటేషన్, ప్లాస్టిక్ సర్జరీ ఒక ఎంపిక. ఒక అనుభవజ్ఞుడైన ప్లాస్టిక్ సర్జన్ని సంప్రదించి ఈ ప్రక్రియ గురించి పూర్తి సమాచారం తీసుకోండి. బ్రెస్ట్ ఇంప్లాంట్స్ లేదా ఫ్యాట్ ట్రాన్స్ఫర్ వంటి టెక్నిక్ల ద్వారా రొమ్ములను పెద్దవిగా మార్చుకోవచ్చు. అయితే ఈ నిర్ణయం తీసుకునే ముందు మీరు దీనిని మీకోసం చేయాలనుకుంటున్నారా లేక మీ భర్త కోసమే చేస్తున్నారా అని స్పష్టంగా ఆలోచించండి. మీ శరీరంపై మీకు ఆత్మవిశ్వాసం ఉండటం చాలా ముఖ్యం మరియు మీ భర్త మీ శరీరాన్ని గౌరవించేలా చేయడం కూడా అంతే ముఖ్యం. సర్జరీ ఒక శాశ్వత పరిష్కారం కావచ్చు, కానీ దీనికి ముందు మీ సంబంధంలో భావోద్వేగ బంధాన్ని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టండి.
మీ దాంపత్య జీవితాన్ని మరింత ఆనందకరంగా మార్చడానికి ఒకరితో ఒకరు నాణ్యమైన సమయం గడపండి. ఈ సినిమా చూడటం, కలిసి డిన్నర్ చేయడం లేదా చిన్న ట్రిప్లకు వెళ్లడం వంటివి మీ సంబంధాన్ని బలపరుస్తాయి. మీ శరీరం గురించి సిగ్గుపడకుండా మీ లైంగిక కోరికలను సానుకూలంగా వ్యక్తపరచండి మరియు మీ భర్తతో ఆరోగ్యకరమైన సంబంధాన్ని నిర్మించుకోండి.